ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని గూడూరు పట్టణంలో ఉన్నటువంటి టిడ్కో గృహాలను గూడూరు ఎమ్మెల్యే పాసెం సునీల్ కుమార్ మరియు అన్ని శాఖల అధికారులు కలిసి పర్యవేక్షించారు. అక్కడ ఉన్నటువంటి సమస్యను అడిగి తెలుసుకుని సమస్యకు సంబంధించిన శాఖ అధికారులకు పరిష్కారం చేయమని తెలిపారు. గూడూరు అవుట్స్కట్స్లో ఉన్నటువంటి టిడ్కో గృహాలలో మరియు పరిసర ప్రాంతాలలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా పోలీసు వారు చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. రూరల్ సిఐ కిషోర్ కుమార్ మాట్లాడుతూ ఇక్కడ పోలీస్ అవుట్ పోస్టులను తక్షణమే ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ, ఎస్ఐ, గూడూరు మున్సిపల్ కమిషనర్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ ప్రాబ్లం వల్ల జరుగుతుందమ్మా. మొన్న 3 రోజుల నీళ్ళ ప్రాబ్లం ఏంటంటే మలుగురు చేపలు ఇరుక్కుంటే మన టౌన్లో కూడా ప్రాబ్లం. అక్కడ ఎన్ని ఇప్పి క్లియర్ చేసి మెషలు కట్టారు. తర్వాత ఏం జరిగిందంటే మాళవనగర్ ట్యాంక్ దగ్గర వాల్ ఫెయిల్ అయిపోయింది. దాన్ని రిపేర్ చేశారు. ఆ రోజు కూడా ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వీళ్ళకి డైరెక్ట్గా మిలిటరీ కాలనీకి టిడ్కోకి నీళ్లు పెట్టినప్పుడు కొద్దిగా తక్కువ వస్తుంది. ఎప్పుడు మాళవనగర్ నిండిపోతుందో మిలిటరీ కాలనీ అది క్లోజ్ చేసి వీళ్ళకి డైరెక్ట్గా పంపింగ్ పెడుతున్నారు. రోజు మీకు అన్ని 3 లక్షల గ్యాలన్లు నీళ్లు ఇస్తున్నారు. 3 లక్షల లీటర్లు చెప్పేది రండి. ఇన్ని నీళ్లు ఇస్తున్నారు. ఇక అంతకుమించి ఇచ్చేదానికి సోర్స్ అక్కడ లేదు. ఈ రోజు ఉండే సోర్స్ ప్రకారం ప్రతి బ్లాక్కి ఇప్పుడు వాళ్ళకి ఫోన్ చేసి రమ్మని చెప్పండి. ప్రాబ్లం చెప్తున్నారు. ఈ ప్రాబ్లం రెక్టిఫై చేస్తారు ఖచ్చితంగా. ఇప్పుడే సార్ చెప్పినట్టు ఈ వారంలో ఆదివారం సోమవారం కల్లా ఇక్కడ ఒక టీం అలాట్ చేసి ఇక్కడే పెట్టేస్తాం. కంటిన్యూ అవుట్ పోస్ట్ ఉండేటట్టుగా కంటిన్యూ ఎదురు ఉండేటట్టుగా పెట్టేస్తాం. ఇక్కడ రౌడీ షీట్ రోహిత్ షీట్ ఎందుకు కొంచెం వాడు కాలనీ అయితే వాడు కాకుండా చెప్పాలమ్మా. మీరు చెప్తే కదా కనీసం ఇప్పుడు మీరు ఏదైనా కానీ మీరు ఏదైనా మాట చెప్తే వెంటనే యాక్షన్. మొన్న కేసు అయింది. రాలేరు అనే మాట లేదు తల్లి. ఇప్పుడు చెప్తున్నా రాలేరు అనే మాట లేదు. 100 ఫోన్ చేయండి. చూడు ఇప్పుడు ఎవరన్నా కూడా ఫోన్ తీసుకొని 100 చేయండి. ఇక్కడ మేము ఉన్న ఒక టీం వచ్చింది. దానికి సపరేట్గా టీం ఉంటుంది. ఈరోజు టిడ్కో ఇళ్ల దగ్గరికి గౌరవ ఎమ్మెల్యే గారు విజిట్ ప్రోగ్రాంకి అన్ని శాఖలతో కలిసి ఇక్కడ సమస్యల గురించి తెలుసుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ స్థానిక సమస్యలు విన్న తర్వాత పోలీస్ సైడ్ నుంచి ఇక్కడ అన్య వ్యక్తులు కొంతమంది ఇక్కడికి రావడము, ఇక్కడ నివాసం ఉండడము, దాని గురించి కొంతమంది గొడవలు పెట్టుకుంటున్నారనే విషయం గురించి స్థానికంగా ఉన్న సమస్యల్ని తెలియజేశారు. వాటికి సంబంధించి ఈరోజు ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఈ రోజు నుంచి ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి కంటిన్యూగా ఇక్కడ 24 గంటలు ఇక్కడ అందుబాటులో ఉండే విధంగా ఒక 2 స్టాఫ్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఎవరైతే ఉంటున్నారో ఈ 1200 కుటుంబాలు కానివ్వండి, మిగతా వాళ్ళు వచ్చేవాళ్ళు కానివ్వండి, ఎవరైనా కానీ ఇక్కడ నివాసం గవర్నమెంట్ వైపు నుంచి ఇవ్వకుండా ఎవరికైతే ఇచ్చారో మున్సిపల్ కమిషనర్ గారితో చర్చించి ఎవరైతే కొత్త వ్యక్తులు ఉంటున్నారో ఆ వ్యక్తులు ఉంటున్న ఇంటికి సంబంధించి నోటీస్ ఇవ్వడం కోసంగా మున్సిపల్ కమిషనర్ గారితో ఆల్రెడీ చర్చించడం జరిగింది. ప్రతి నెలా కూడాను ఇక్కడ కార్డనెన్స్ సెర్చ్ నిర్వహిస్తూ ఉన్నాము. ఆ కార్డనెన్స్ సెర్చ్ నిర్వహించే టైంలో కూడా మీరందరూ కూడా ఇక్కడ ప్రతి కార్డనెన్స్ సెర్చ్కి 40 మంది పోలీస్ ఆఫీసర్ని తీసుకొని ఇక్కడికి వచ్చి చెక్ చేస్తున్నాము. వెహికల్స్ కానివ్వు, అక్కడ ఉండే వాళ్ళ గురించి కానివ్వు వచ్చినప్పుడు ఎవరో కూడా ఇంతకుముందు గతంలో చెప్పలేదు. అందరికీ సూచన ఏంటంటే ఇక్కడ ఈరోజు బోర్డులు కూడా ఏర్పాటు చేపిస్తున్నాను. ఎస్ఐ గారి నంబరు, సిఐ గారి నంబరు, డిఎస్పీ గారి నంబర్తో పాటుగా డయల్ 100 స్టిక్కర్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయించడం జరుగుతుంది. అది కూడా ఎమ్మెల్యే గారి సూచన మేరకు ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాము. ఈ చేసిన వాటిలోంచి మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఇమ్మీడియట్గా 100 నంబర్కి కాల్ చేసి చెప్పండి. 5 నుంచి 10 నిమిషాల లోపలనే టౌన్కు దగ్గరే ఉన్నారు. 5 నుంచి 10 నిమిషాల లోపలనే ఇక్కడికి వస్తారు. ఇప్పటికీ కూడా జరుగుతుంది. అది 100 కాల్ వచ్చినప్పుడు వెంటనే గాంధీనగర్ కానీ ఇక్కడికి టిడ్కో హౌసెస్ కానీ వస్తున్నారు. ఇప్పుడు ఒక ట్యాబ్ పెట్టి ఇక్కడే కంటిన్యూగా అవుట్ పోస్ట్ నిర్వహించడం జరుగుతుంది. మీకైతే 2 నిమిషాల్లో ఏ సమస్య వచ్చినా కానీ
ఇక్కడ పోలీసు అందుబాటులో ఉండేటట్టుగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీకు ఏ సమస్య వచ్చినా 100 చెప్పండి, లేదా ఇక్కడ డైరెక్ట్గా ఓపీ దగ్గర ఎవరైతే ఉంటున్నారో వాళ్ళకి తెలియజేయండి. దాని మీద వెంటనే చర్య తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ ఉండే కొత్త వ్యక్తుల గురించి మళ్ళీ చెప్తున్నాను, ఇల్లు ఎవరికైతే అలాట్ చేశారో వాళ్ళు కాకుండా ఎవరికి పడితే వాళ్ళకి రెంటల్కి ఇచ్చిన వాళ్ళకి ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వాలని చెప్పేసి కమిషనర్ గారితో చర్చించడం జరిగింది. నోటీస్ ఇవ్వడము, ఆ రెంట్కు ఉండే వాటిని అవసరమైతే క్యాన్సిల్ చేయించడానికి కూడా రాస్తామని చెప్పేసి కమిషనర్ గారు తెలియజేశారు. ఆ రెంట్కు ఉండే వాళ్ళ క్యారెక్టర్ వెరిఫికేషన్ చేసి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఈరోజు మన గూడూరు పట్టణ పరిధిలో ఉన్నటువంటి ఈ టిడ్కో హౌసింగ్కి సంబంధించి అనేక సమస్యలు గౌరవ శాసనసభ్యులు శ్రీ పాసిం సునీల్ కుమార్ గారి దృష్టికి వెళ్ళగా వారు ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క టిడ్కో హౌసెస్లో ఏమి సమస్యలు ఉన్నాయని తెలుసుకోవడం కోసం ప్రత్యేకంగా వారు ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. వారితో పాటు కిరణ్ కుమార్ గారు మరియు గౌరవ పెద్దలందరూ కూడా ఇక్కడికి రావాల్సిన జరిగింది. అలానే అన్ని డిపార్ట్మెంట్లు కూడా ఇక్కడికి ఈరోజు హాజరు కావాలి. ఇక్కడ పరిశీలించిన తర్వాత ముఖ్యంగా వాటర్ సమస్య చెప్పడం జరిగింది. ఈ వాటర్ సమస్యని అంటే గత కొద్ది కాలంగా ప్రభుత్వం ఏర్పడక ముందు ఉన్నటువంటి సమస్య, ఎందుకంటే అప్పటి నుంచి నేను ఉన్నాను కాబట్టి ఇక్కడ ఉన్న సమస్యలు తెలుసు. అప్పటికున్న ప్రాబ్లము, తర్వాత గౌరవ శాసనసభ్యులు గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో వాటర్ సమస్య ఉండటానికి లేదు అని చెప్పిన వారు దిశానిర్దేశం ఇచ్చిన తర్వాత బోర్లు వేయడానికి ప్రయత్నం చేశాం. అయితే పరిస్థితి అనుకూలించక గ్రౌండ్ వాటర్ లేక 3 బోర్లు పడలేదు. అయితే ఒక చోట మాత్రం దానికి హ్యాండ్ బోర్ ఏర్పాటు చేసి దానికి వాటరు అక్కడ ఉన్న వాళ్ళు వాడుకోవటం జరుగుతుంది. అయితే పంపింగ్ ఏదైతే జరుగుతూ ఉందో ఆ పంపింగ్ని డైరెక్ట్గా ఇవ్వటం, దాని ద్వారా నీళ్లు పంప్ చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అప్పటి నుంచి చాలా వరకు దాదాపు 90% ప్రాబ్లం సాల్వ్ అయింది. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, మెయిన్ ప్రాబ్లం మేము అబ్జర్వ్ చేసింది, ప్రతి అపార్ట్మెంట్లో 32 ప్లాట్స్ ఉంటే అందులో 10, 8, 5 ఇంత మాత్రమే కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. ఇక్కడ అలా ఉండటం వల్ల ఏమవుతుందంటే, ఆ మిగిలిన ప్లాట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వారాంతానికి ఒకసారి రావటం, వాళ్ళకి సంబంధించిన ఇళ్లలో ట్యాపులు తిప్పిట్టు వెళ్ళిపోవటం వల్ల ఆ నీళ్ళన్నీ వేస్ట్ అయిపోవటం వల్ల కింద వాళ్ళకి నీళ్లు ఉండటం లేదు. యాక్చువల్గా ఏంటంటే మనకున్న పొజిషన్కి అది 12,000 గ్యాలన్ల కెపాసిటీ కలిగినటువంటి వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా 1 వీక్ వస్తుంది. అంటే యాక్చువల్గా అన్ని ఫ్యామిలీస్ ఉంటే 2 డేస్ ఖచ్చితంగా వస్తుంది. అన్ని ఫ్యామిలీస్ ఉంటే 32 ఫ్యామిలీస్ ఉంటే, అయితే 32 ఫ్యామిలీస్ లేవు కాబట్టి 5 ఫ్యామిలీసే ఉంటున్నాయి కాబట్టి వాళ్ళకి మాత్రమే వారం రోజులకు సరిపోయేటట్టు నీళ్లు వదులుతున్నారు. అయితే ఈ ప్రాబ్లమ్స్, ఇంకోటి ఓవర్ఫ్లో అయ్యే వాటిని ఆపనీయకుండా ఉండటం, ఆపపోతే వాళ్ళని కొట్టబోవటం, ఇలాంటి సమస్యలు కూడా కొన్ని వచ్చినాయి. అందువల్ల ఏంటంటే ట్యాంకులు పూర్తిగా ఫుల్ చేయలేకపోవటం, ఓవర్ఫ్లో అయిపోవటం గమనించాం. ఇవన్నీ రేపటి నుంచి కూడా రెక్టిఫై చేయడానికి గౌరవ శాసనసభ్యులు వారు సూచనలు ఇచ్చున్నారు. రేపటి నుంచి ప్రత్యేకంగా ఒక ఇంజనీర్ని, 2 అసిస్టెంట్లని ఇక్కడ ఎవరైతే నీళ్లు వదులుతున్నారో వాళ్ళకి ఏర్పాటు చేయడం జరుగుతుంది. వాళ్ళు దగ్గరుండి 10 రోజుల పాటు ప్రతిరోజు ఇక్కడ విజిట్ చేసి ఎన్ని ట్యాంకులకి నీళ్లు వదులుతున్నారో ఆ ట్యాంకులన్నింటికి నీళ్లు నిండుతున్నాయా లేవా, అక్కడ ఉన్న నీళ్లు కింద ఓవర్ఫ్లో కాకుండా కరెక్ట్గా వస్తున్నాయా లేవా అనేది అబ్జర్వ్ చేస్తారు. ఏ సమస్యలు ఉన్నా సరే వెంటనే పరిష్కరించడం జరుగుతుంది. అలానే స్ట్రీట్ లైట్స్కి సంబంధించి కూడా దరిదాపు మొత్తం వేయటం జరిగింది. ఇంకా కొన్ని చోట ఎంట్రన్స్లో అక్కడక్కడ మధ్యలో కొన్ని చోట్ల గుర్తించడం జరిగింది. వాటిని కూడా ఈ వారంలో రెక్టిఫై చేసి కంప్లీట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చాలా గ్రివెన్స్ వచ్చినాయి. అంటే మాకు ఇళ్ళు లేవని చెప్పని, తర్వాత పెన్షన్స్ రావటం లేదని చెప్పని, రేషన్ కార్డులు లేవని చెప్పని అందరూ ఇక్కడ సమస్యలు చెప్పడం జరిగింది. దీనికోసము గౌరవ ఎమ్మెల్యే గారు ఇచ్చిన సూచన మేరకు రేపు ఎల్లుండి సోమవారం మంగళవారం, రేపు వచ్చే సోమవారం మంగళవారం ఈ బ్లాకులు, అంటే రోడ్డుకి పడమర పక్కన బ్లాకులు ఏవైతే ఉన్నాయో ఆ బ్లాకుల్లో ప్రత్యేకమైనటువంటి గ్రివెన్స్ మన మున్సిపల్ స్టాఫ్ వచ్చి ఉంటారు. ఇక్కడ వాళ్ళకి మీకు సంబంధించిన ఏ సమస్యలు ఉన్నా సరే అర్జీ రూపంలో వాళ్ళకి ఇస్తే అన్నీ మేము ఆన్లైన్ చేసి పరిష్కరించేదానికి చర్యలు తీసుకుంటాం. అలానే బుధవారము, గురువారము అవతల పక్క బ్లాక్ రోడ్డుకు తూర్పు వైపు ఉన్న బ్లాక్లో ఈ యొక్క స్పెషల్ గ్రివెన్స్ సెల్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఒక ఇష్యూ ఏంటంటే, ఈ వాళ్ళు ఖచ్చితంగా ఈ ఊరిలో మ్యాప్ అయి ఉండాలి. మీ పేరు, మీ వివరాలు అన్నిటిని గూడూరు పట్టణ పరిధిలో మ్యాప్ అయి ఉండాలి. అది దృష్టిలో పెట్టుకోండి. మీరు ఎక్కడో మ్యాప్ అయి ఉండి ఇక్కడ రేషన్ కార్డు ఉన్నంత మాత్రాన్ని ఇక్కడ రావాలనే లేదు. ఖచ్చితంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఇక్కడ మ్యాప్ అయి ఉండాలి. ఆ వివరాలు కూడా ఆ రోజు చెప్తారు మీకు.
మీరు ఇక్కడ మ్యాప్ అయి ఉన్నారా లేదా, లేదంటే ఏ ఊర్లో మ్యాప్ అయి ఉన్నారా అనే విషయం కూడా ఆ రోజు క్లియర్గా మున్సిపల్ సిబ్బంది మీకు చెప్పడం జరుగుతుంది. అలానే ఇక్కడ అదే కాకుండా చాలా అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయనే విషయం కూడా గౌరవ శాసనసభ్యులు వారి దృష్టికి వచ్చింది. పోలీసు వారి సహకారంతో ఇప్పుడు సార్ చెప్పగానే వెంటనే ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఈ రోజు నుంచే అవుట్ పోస్ట్ని ఇక్కడ పెట్టడం జరుగుతుంది. అలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే వెంటనే మీరు 2 నిమిషాల్లో అక్కడికి వాళ్ళకి చేరి ఆ యొక్క సమస్యను పరిష్కరించుకోవడానికి చర్యలు తీసుకోవచ్చు. అయితే అందరికీ, ఎందుకంటే ఎప్పుడు అందుబాటులో ఉంటా ఉంటాయి. నాకైతే రాత్రి 12-1 గంట కూడా టిడ్కో నుంచి ఫోన్లు వస్తూ ఉంటాయి వాటర్ సమస్య గురించి. వెంటనే స్పందిస్తాము, వెంటనే పంపించడం జరుగుతుంది, రెక్టిఫై చేయడం జరుగుతుంది. అయితే ఇక నుంచి రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటా ఎక్కడ ఈ టిడ్కో, ఎందుకంటే దరిదాపు 5,000 ఇళ్ళు ఇక్కడ ఉన్నాయి. దరిదాపు 12 అంటే 10 మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం 1,500 కుటుంబాలకు పైగా ఇక్కడ నివాసం ఉంటున్నాయి. ఇంకా కొంతమంది ఇప్పుడు నోటీసులు ఇస్తున్నాం కాబట్టి ఇంకా కొన్ని కుటుంబాలు వచ్చేదానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి రెగ్యులర్గా ఇక్కడ మానిటర్ చేసుకొని ఏ సమస్యని ఉత్పన్నం కాకుండా, ఒకవేళ ఉత్పన్నమైనా వెంటనే పరిష్కరించేదానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో గౌరవ శాసనసభ్యులు వారు ప్రత్యేకంగా పాల్గొని శానిటేషన్ మీద కూడా గైడ్ లైన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఇళ్ల దగ్గర మొత్తం అంతా జంగిల్ పెరిగింది. ఆ చెట్లు కూడా ఈ రోజు నుంచి గడ్డి మందు చల్లుతారు. 2-3 రోజులు చల్లిన తర్వాత అది ఎండిపోగానే దాన్ని మొత్తం తీసేసి ఆ పెద్ద చెట్లు ఏవైతే ఉన్నాయో ఆ పెద్ద చెట్లను కూడా తీస్తాం. ఎందుకంటే మనిషి పోవాలన్నా కూడా లోపలికి భయపడుతున్నారు. ఎందుకంటే కేబుల్స్ అన్ని పైనే ఉన్నాయి. గబక్కన ప్రాణాపాయం ఏదైనా సంభవించినా కూడా ఇబ్బంది అని చెప్పని భయపడుతున్నారు. ఇక నుంచి అది కూడా జాగ్రత్తగా చూసుకొని మన కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్, మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఏడీ గారు వాళ్ళు కూడా స్టాఫ్ ఇక్కడికి వచ్చున్నారు. వాళ్ళ సహాయం కూడా తీసుకొని వాళ్ళని కూడా దగ్గర పెట్టుకొని జంగిల్ క్లియరెన్స్ కూడా రాబోయే 10 రోజుల్లో మొత్తం ఈ బ్లాక్ కానీ ఆ బ్లాక్ కానీ కంప్లీట్గా చేసి శానిటేషన్ కూడా ఇక నుంచి రెగ్యులర్గా మెయింటైన్ చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశము ఇచ్చి, అంటే ఈ యొక్క సమస్యలు తెలుసుకునే దానికి ఈరోజు ప్రత్యేకంగా సార్ వచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. టిడ్కో సంబంధించినటువంటి సమస్య చాలా రోజులు ఉంది ఇక్కడ పాపం. ఎందువల్లంటే వాళ్ళకి చాలా రోజుల నుండి నీళ్ళు రావట్లేదని నేను గెలిచిన తర్వాత, అంటే గెలవక ముందు నుండి సమస్య ఇది. నేను గెలిచిన తర్వాత కాదు, మేము ఇల్లు కట్టించి ఇచ్చాం, బంగాళ లాంటి ఇల్లు ఇచ్చాం. దానికి ఈ రంగు ఇంత దారుణమైన రంగు అంటే ఆ రంగు వేసి పెట్టారు. అంటే తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో కట్టినటువంటి ఇళ్ళకి ఈ రంగు వేసి వాళ్ళు ఏదో చేసినట్టు ఒక కలరింగ్ ఇచ్చిన పరిస్థితి కూడా మీకు తెలియజేస్తున్నాం. అప్పటి నుంచి ఇక్కడ వాటర్ ప్రాబ్లం ఉంది. నాకు తెలిసిన తర్వాత గెలిచిన వెంటనే మేము, మా కిరణన్న, మా మున్సిపల్ కౌన్సిలర్స్, మా కమిషనర్ గారి ఇక్కడికి వచ్చి ఈ బోర్లు వేసాం నీళ్ళకి. కానీ పళ్ళ బోర్లు తర్వాత దాన్ని ఎట్లా ఆల్టర్నేట్ చేయాలంటే మళ్ళీ అక్కడ మిలిటరీ కాలనీలో బోర్ వేసి దాని ద్వారా వాటర్ సప్లై చేద్దామని చెప్పి అనుకున్నాం. తద్వారా ఇక్కడైతే వాటర్ సప్లై ఇస్తున్నాం. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు మా కమిషనర్ గారు చెప్పినట్టు ఈ ఉండే క్వార్టర్స్లు ఎక్కువ, నివాసాలు తక్కువ. అంటే ఒక్కొక్క బ్లాక్లో 30 అపార్ట్మెంట్స్ ఉంటే 30 నుండి 7 కుటుంబాలు 8 కుటుంబాలు అక్కడ ఉండేటువంటి కార్యక్రమం. తర్వాత కొన్ని ఇళ్ళని అగంతకులు ఎవరో తెలియని వాళ్ళు వచ్చి ఇక్కడ కాపురాలు చేస్తున్న పరిస్థితి ఒకసారి మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. అలాగే కొంతమంది ఏం చేస్తారంటే నీళ్లు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అంటే కింద వాళ్ళకి నీళ్ళు రాకుండా వీళ్ళు ఆపితే తప్ప పక్కన దానికి నీళ్ళు రావు. వీళ్ళు ఏం చేస్తారంటే ఆ వాళ్ళు కట్టకుండా వెళ్ళిపోతున్నారు. అవన్నీ కూడా గుర్తించమని చెప్పి ఇక్కడ వాటర్లో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి తెలియజేస్తాం. అలాంటి వాడు ఎవరన్నా రిపీట్ అయితే ఆ కుళాయి కట్ చేసేయండి, ఏం మొహమాటలేదు. వేరే వాళ్ళకి నీళ్ళు రాకుండా ఆపేవాడిని ఎక్కడ కూడా ఉపేక్షించే పరిస్థితి అని చెప్పి మా కమిషనర్ గారికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ విషయంలో కమిషనర్ గారు గట్టిగా నిలబడాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే ఇప్పుడే చెప్పారు ట్యాంకు ఫుల్ అయిన తర్వాతే నీళ్లు వదులుతామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. అక్కడ కూడా మీరు ఎవరో ఒకరు వాళ్ళకి మా సిబ్బందికి కోఆపరేట్ చేస్తే ఖచ్చితంగా నీళ్లు ట్యాంక్ నిండిన తర్వాత నీళ్లు వదులుతామని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం. అట్లాగే రేపు ఈ మొత్తం ఒక వారం రోజులు మా కమిషనర్ గారితో మాట్లాడితే కమిషనర్ గారు స్పందించి ఇక్కడ ఒక ఏఈ 2 మున్సిపల్ సిబ్బందిని ఇచ్చి మొత్తం ఏం జరుగుతుంది అనేటువంటి పర్యవేక్షణ కూడా చేస్తామని చెప్పారు మా కమిషనర్ గారు. సంతోషం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ పాములు విపరీతంగా ఉన్నాయని చెప్పారు. ఇక్కడ ప్రొక్లైన్ పెట్టి తీస్తే కింద కరెంటు వైర్లు బయటకు వచ్చి ప్రమాదం జరిగే పరిస్థితి. మనం కూడా ఒక ఆవు కూడా చనిపోయిన విషయాన్ని కూడా మనకి లోకల్ వాళ్ళు చెప్పారు. కాబట్టి దానికి గడ్డి మందు చల్లించి 2-3 రోజుల తర్వాత క్లియర్ చేస్తామని చెప్పాం. ఎలక్ట్రిసిటీ ఏడీ గారికి కూడా చెప్పాం. ఏడీ గారు కూడా ఖచ్చితంగా మేము ఉంటాం సార్, మా సిబ్బందిని పంపిస్తాము, మా సిబ్బందిని పంపించి ఎట్లా క్లియర్ చేయాలని కూడా మేము చెప్తామని చెప్పి
మా ఏడీ గారు చెప్పారు. ఏడీ గారు కూడా ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని చెప్పి మా ఏడీ గారికి తెలియజేస్తున్నాను. అట్లా ఏఈ గారు కూడా ఇక్కడే ఉన్నారు. దయచేసి స్పెషల్ ఇంట్రెస్ట్ తీసుకోండి, ఇది తీసుకొని ఆ క్లీన్ చేసే విషయంలో ఆ వైర్లు ఎక్కడెక్కడ ఉన్నాయో మీ సిబ్బంది అయితే తెలుసు కాబట్టి దయచేసి అవి చేయించమని చెప్పి తెలియజేస్తున్నాను. అలాగే ఎక్కడో మాకు కారిడార్లో లైట్లు లేవు అని చెప్పారు. మా ఏడీ గారు స్పందించి అప్పటికప్పటికి ఎంత కొద్దిగా అయితే మేము చేస్తామని చెప్పారు. ఎవరైతే కంప్లైంట్ చేశారో వాళ్ళకి చేయండి, అంతా చేయాల్సిన అవసరం లేదు, అది కూడా చేస్తామని చెప్పి మేము తెలియజేస్తాం. అట్లాగే ముఖ్యంగా ఇక్కడ ఈ టిట్కో ఇళ్ల పరిస్థితి ఏంటంటే ఇక్కడే గంజాయి, ఇక్కడే బంగాకు, అన్ని కేంద్రం ఈ టిట్కో ఇళ్ళు. ఎక్కడెక్కడ ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చి ఇక్కడ సెటిల్ అయినటువంటి పరిస్థితి. అదే పోలీసు వారికి చెప్పాం, మా రూరల్ సిఐ గారికి, ఎస్ఐ గారికి, మా 2 టౌన్ సిఐ గారికి కూడా చెప్పాం, ఎవరైతే అనాథలజరిగా ఇల్లు ఆగిపోయి చేశారో మా కమిషనర్ గారితో మాట్లాడి, కమిషనర్ గారి దగ్గర పూర్తి వివరాలు ఉన్నాయి కాబట్టి అలాంటి వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. ఎక్కడ కూడా రౌడీజాన్ని ఉపయోగించే సమస్య లేదు. రౌడీ చేరి పేదవాళ్ళని భయం పెడితే ఒప్పుకునే సమస్య లేదు. నేను చెప్పేది ఒకటే, మీరు రౌడీ షీటర్స్ ఎవరో ఉన్నారో అందరినీ గుర్తించమని చెప్పి కూడా పోలీసు వారికి కూడా తెలియజేస్తున్నాం. డిఎస్పీ గారితో కూడా మాట్లాడి మా సిఏ గారు చెప్పినట్టు ఇక్కడ అవుట్ పోస్ట్ ఒకటి ఈ రోజు నుంచే, రేపటి నుంచి ఏర్పాటు చేస్తాం. పోలీసు మీకు నిత్యం అందుబాటులో ఉంటుంది, ఇబ్బంది లేదు. అలాగే మా సిఐ గారు చెప్పినట్టు 100 డైల్ చేస్తే ఖచ్చితంగా పోలీసు వస్తుంది ఇక్కడ. అలాగే మా సిఐ గారి నెంబరు, అలాగే మా ఎస్ఐ గారి నెంబర్ కూడా మీకు అక్కడే దానిపైన కూడా నెంబర్ రాసి ఉంటారు. కాబట్టి మేము చెప్తే మా పేరు బయటపడదని బయటపడలే, మీరు సింపుల్గా ఫోన్ చేసి చెప్తే సరిపోతుంది. ఇప్పుడు అందరూ భయపడేది ఏంటంటే మా పేరు చేస్తే మా పేరు దౌర్జన్యం చేస్తారని చెప్పి, మీరు చెప్తే మీ పేర్లు కూడా బయట చెప్పే పరిస్థితి చేయరు పోలీసు. అది అర్థం చేసుకోమని తెలియజేస్తాం. ధైర్యంగా ఉన్నాను. మీరు ధైర్యంగా లేకుండా వాడు కూడా ఎక్కడో వచ్చి రౌడీ షీట్ వచ్చి మనం భయపిస్తుంటే మీరు భయపడిపోతే ఇంకా అంతకన్నా అన్యాయం లేదని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఎస్పీ గారికి కూడా చెప్తాం, డిఎస్పీ గారికి కూడా చెప్తాం, ఖచ్చితంగా అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలా. రౌడీయిజం చేస్తే మాత్రం ఎక్కడ కూడా ఉపేక్షించే సమస్య లేదని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం. అలాంటి రౌడీలు ఎవరైనా ఉంటే మర్యాదగా ఖాళీ చేసి వెళ్ళిపోండి. ఇక్కడ మా పేదవాళ్ళకి ఇబ్బంది చేస్తే మాత్రం ఒప్పుకునే సమస్య లేదు. మీరు రౌడీజాలు చేసి మందులు తాగి ఇక్కడ కత్తిరెత్తుకొని తిరగడాలు, ఆడవాళ్ళపైన మగవాళ్ళపైన దౌర్జన్యాలు చేయడాలు చేస్తే మాత్రం మీరు ఎంత రోడైనా సరే మేమైతే ఉపేక్షించాం. మీరు ఎవరి దగ్గర చెప్పించినా మాత్రం నేనైతే వదలని చెప్పి కూడా మళ్ళీ తెలియజేస్తున్నాను. కాబట్టి దయచేసి పోలీసు వారి విషయంలో ఎక్కడా మొహమాటం లేకుండా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాం. అట్లాగే నెలకోసారి ఇక్కడ మొత్తం ఎవరెవరు ఉన్నారో కూడా చెక్ చేస్తున్నారు మా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఖచ్చితంగా అది ఇంకా కూడా వారానికి 2 సార్లు చేయమని చెప్పి మా సిఏ గారికి, అలాగే మా డిఎస్పీ గారికి కూడా ఈ విషయాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఎక్కడ సమస్య ఉందో అక్కడ మీరు ఎతికితే వ్యవహారం ఉంటుంది. అంటే సమస్య లేని దగ్గర మనం పోయి సెర్చ్ చేస్తే ఉపయోగం లేదు. ఇక్కడ సమస్య గూడూరులో ఉన్నటువంటి ఏ సమస్య అయినా ముఖ్యంగా ఇదే సమస్య. ఈ టిట్కోయిల్లో ఉన్నటువంటి రౌడీలు, ఈ టిట్కీల్లో ఉన్నటువంటి గంజాయి, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బంగ్యాకు, ఇవన్నీ కూడా ఇక్కడే జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకెళ్ళి లోపలేసి కేసులు బుక్ చేసి తప్ప వాళ్ళు మాట వినరని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ గ్యాంగులు మెయింటైన్ చేసి రౌడీలను ప్రోత్సహించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారని చెప్పి తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ నేను మళ్ళీ తెలియజేస్తున్నాను, వార్నింగ్ ఇస్తున్నా. వృద్ధాగా మిమ్మల్ని మీ ఇల్లు ఖాళీ చేసి పంపించేస్తాం. ఇక్కడ మీ ఇల్లు ఖాళీ చేసి పోలీసు వారికి చెప్పి అలాంటి పనులు కానీ ప్రోత్సహిస్తే మిమ్మల్ని ఖాళీ చేసి పంపిస్తామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అలాగే ఆల్రెడీ మా కమిషనర్ గారు ఎవరైతే ఇల్లు సంబంధించిన ఓనర్ ఉన్నారో అందరూ నోటీసులు ఇచ్చాం. మనం నోటీసులు ఇచ్చి మీరు ఎందుకు ఇళ్లలో చేరలేదని చెప్పి ఇస్తే అందరూ వచ్చారంట. కమిషనర్ గారి దగ్గరికి వచ్చాయా మాకు ఆరోగ్యం బాగాలేదు, మేము ఆడున్నాం ఎవరున్నా చెప్తున్నాం, మళ్ళీ చేస్తున్నాం. వాళ్ళకు ఒక టైం ఇచ్చి ఆ టైం లోపల రాకపోతే క్యాన్సిల్ చేసేయండి. ఇంకా చాలామంది ఇల్లు కావాలని చెప్పి అడుగుతున్నారు. కాబట్టి వాళ్ళకి ఇచ్చేందుకు మనం ప్రయత్నం చేస్తాం. అలాగే ఈ సోమవారం అంటే వచ్చే సోమవారం మంగళవారాల్లో మా కమిషనర్ గారు అలాగే మున్సిపల్ టీం ఇక్కడ వస్తుంది. మీకు రేషన్ కార్డు ఇష్యూ కూడా చాలామంది చెప్పారు. ఆ యొక్క అర్జీలు కూడా మీరు ఇవ్వండి. అలాగే ఇల్లు లేని వాళ్ళు కూడా ఇవ్వండి. అలాగే ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే పై అంతస్తులో ఉంటే కింద అంతస్తు ఇవ్వండి. అవి కమిషనర్ గారు పరిశీలించి న్యాయంగా అయితే మాత్రం ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. అన్యాయంగా ఇస్తే మాత్రం కుర్రవాళ్ళు పైన చేరి మేము కిందకి రావాలంటే అది జరగదు, అది చేయలేం. కాబట్టి ముసలి వాళ్ళు ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు ఇస్తే కమిషనర్ గారు పరిశీలించి దానిపైన చర్య తీసుకుంటారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ మధ్య ఫంక్షన్స్ అన్నీ కూడా తీసేసారు అనేటువంటి ఒక పెద్ద
చర్చ జరుగుతుంది జనాల్లో. నిన్న సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, నిజమైనటువంటి వాళ్ళకి ఎక్కడ కూడా ఫంక్షన్ రద్దు చేయము, మీరు మళ్ళీ అప్లై చేయండి. గత గవర్నమెంట్లో అసలుకి ఫిజికల్ హ్యాండిక్యాప్ సంబంధించినటువంటి వాళ్ళు ఫేక్ సర్టిఫికేట్స్ తీసుకొని 15,000 ఫంక్షన్ తీసుకున్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం. అది మంచి పద్ధతి కాదు. ఎవరో పేరు చెప్పి మీరు పర్సంటేజ్ వేసుకొని అక్కడ వాళ్ళని సిబ్బందిని మేనేజ్ చేసి ఈరోజు అన్నీ కూడా తీసేస్తున్నాం. నిజంగా ఇబ్బంది ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి పెన్షన్లు మళ్ళీ కూడా ఇస్తామని చెప్పి కూడా బాబు గారు చెప్పారు. కాబట్టి ఎవరు కూడా నిజమైన వాళ్ళు మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. నకిలీ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా తీసేస్తాం. దాంట్లో రెండో మాట కూడా, దాంట్లో మొహమాటాలు లేవు. అట్లాగే అర్జీలు ఎవరైనా ఉంటే మా కమిషనర్ గారికి ఇవ్వండి, కమిషనర్ గారు అన్నీ కూడా పరిశీలిస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఓనర్లకు కూడా ఒకటి చెప్పాలా, బాడుగులకి ఎవరికంటే వాళ్ళకి ఇస్తే ఇక్కడ ప్రాబ్లం. కాబట్టి అది కూడా మా కమిషనర్ గారు పోలీసు వారు ఖచ్చితంగా ఓనర్ని పిలిపించి అటు ఇచ్చేదానికి కుదరదు, ఉంటే మీరు ఉండండి. అంతేగాని ఎవరుంటే ముక్కు మొహం తెలియని వాళ్ళకి, అంటే తెలిసిన వాళ్ళకి ఇస్తే వెళ్ళండి గుడ్, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇవ్వడం అనేది మంచి పద్ధతి కాదు. దానివల్ల ఎవరు ఐడెంటిఫికేషన్ కష్టం అయిపోతుంది. మన వాళ్ళు అంటే భయపడుతున్నారు, చెప్పేదానికి కూడా భయపడిపోతున్నారు. కాబట్టి మీరు భయపడాల్సిన అవసరం లేదు. అందరికీ ఫోన్ చేసి చెప్తే పోలీసు వారు వ్యవహారం చూసుకుంటారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే ఇంకేదైనా ఇక్కడ సమస్యలు ఉన్నా మేము వస్తూ ఉంటాం. నెలకు ఒకసారన్నా ఖచ్చితంగా ఈ కాలనీకి, ఈ టిడ్కో ఇళ్ళకి మేమందరం ఇక్కడ వచ్చిన అందరం కూడా వస్తాము. సమస్య ఉంటే నాకు చెప్పని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ మీరు కాపురం ఉంటా మీ పేరు వేరే దగ్గర ఉంటే మాత్రం మీకు రావు, అది మళ్ళీ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఉంటేనే మీకు ఆధార్ కార్డులు అవి ఉంటేనే అవి పరిశీలించిస్తారు. అట్లా లేకుండా అది పలానూరులో ఇక్కడ వచ్చినామంటే మీకు రేపు రావాలంటే మీకు ఇల్లు రాదు. కాబట్టి అది కూడా ఆలోచించమని చెప్పి నేను తెలియజేస్తున్నా. త్వరగా మా ఎలక్ట్రిసిటీ ఏడీ గారు, ఏఈ గారు ఈ నంతా ఏం చేయాలో కూడా చర్యలు తీసుకోమని చెప్పి కూడా మా ఏడీ గారు రిక్వెస్ట్ చేస్తున్నా. అట్లాగే అందరికి కూడా